చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధరబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాముడి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. పండిట్ నెహ్రూ గారు మూవ్ చేశారు. ఆ రోజు ప్లెడ్జ్ తీసుకుని పాస్ అయ్యింది. అదే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఆధారంగా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అండ్ దే పుట్ పిక్చర్ ఆఫ్ రామ ఇన్ ది కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ రామరాజ్య ఈజ్ అవర్ పొజిషన్. సేమ్ January 22, 2024 ప్రాణ ప్రతిష్ఠ హ్యాపెండ్ ఆఫ్ రామ. దట్ ఈస్ వాట్ we have put in editorial. We request that that is the interpretation we supported. In office of Gandhi, Ramarajya office of Vaida. మాది సింపుల్ వాడు ఎందుకు పెట్టింది దుకాణం పొజిషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్లీ ఎస్టాబ్లిష్ అయిన రామరాజ్యం. మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి రావడం అనేది, ఇక్కడికి వచ్చి మరి ఇక్కడున్న అర్చకులను, ప్రధాన అర్చకులను సంబంధించి ఈ విధమైన వ్యవహార శైలి ఎవ్వరు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా అనేక మంది వారిని వచ్చి మరి పరామర్శిస్తూ ఉన్నారు. ఇక్కడున్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఆ దేవుని ప్రాంగణంలో ఉన్న ప్రధాన అర్చకుడికి సంబంధించి చాలా చదువుకున్న వారు పెద్ద చదువులు చదువుకొని అర్చకత్వం తీసుకొని ఈరోజు జనహితం గురించి చేస్తూ ఉన్న వారి సేవలను సంబంధించిన అంశంలో ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి ఈ దాడిని ఖండిస్తూ ఉన్న సందర్భంలో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన మా ప్రజానికానికి, దేవాలయాలకు సంబంధించిన అర్చకులకే, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వారి ప్రార్థనా మందిరాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎవరు ఈ విధమైన దాడిని ఆలోచన చేసినా ఉపేక్షించలేదు. కఠినంగా ఈ ప్రభుత్వం